సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. 28/12/2023 నుండి 5/2/2024 వరకు కుజుడు తన స్వక్షేత్రాన్ని వదిలి తన మిత్రక్షేత్రమైన ధనుస్సు రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతోంది. ధనుస్సు రాశికి రాశాధిపతి వచ్చి గురువు అయితే, ఈ కుజుడు వెళ్ళి యొక్క మూల 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం మీద ఈయన ఈ 5వ తారీఖు వరకు, అంటే ఫిబ్రవరి 5 వరకు ఈయన సంచారం చేయడం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడున్న నక్షత్రాల్లో కానీ చూసుకుంటున్నప్పుడు ఈయనకి మూలా నక్షత్రము, అలాగే మనకి ఉత్తరాషాఢ నక్షత్రానికి వచ్చేటప్పటికి వీళ్ళిద్దరికీ మిత్ర నక్షత్రాలే కాబట్టి, అంటే ఆ యొక్క గ్రహాధిపతులు వచ్చే మిత్రులే కాబట్టి ఎక్కువ శాతం వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కుజుడు ధనుస్సు రాశిలో సంచారం చేయడం వల్ల ద్వాదశ రాశుల వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి, ఎటువంటి పనులు చేయవచ్చు, ఎటువంటి అశుభ ఫలితాలు ఉంటున్నాయి, ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుందాం. మిథున రాశి వారికి కానీ చూసుకుంటున్నప్పుడు ఈ మిథున రాశికి ఈయన యొక్క కుజుడు కానీ చూసుకుంటే మనకి లాభాధిపతి అయ్యాడు, అలాగే ఇక్కడ షష్టమాధిపతి అయ్యాడు. అయితే ఈ లాభ షష్టమాధిపతి అయిన వచ్చిన యొక్క కుజుడు 7వ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. ఎప్పుడైతే ఈ యొక్క కుజుడు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడో కాస్త భార్యాభర్తల మధ్య విషయాలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న భేదాభిప్రాయాలు రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ కాస్త అంటే ఏదో మానసికమైన ఇబ్బందులు, లేకపోతే ఆ వచ్చిన ఇబ్బందిని తట్టుకునే స్థితి అంటే వాళ్ళకి లేకపోవడము, లేదా ఎక్కువ కాలం దాని గురించి ఆలోచించేసి మానసికంగా ఇబ్బంది పడ్డము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే కాస్త భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలతో పాటుగా ఎవరైతే వ్యాపారస్తులు, అంటే మనకి ఏదైనా ఒక భాగస్వామి వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది. అలాగే ఇక్కడ 7వ స్థానంలో ఎప్పుడైతే ఈ కుజుడు యొక్క సంచారం జరుగుతుందో స్త్రీలకు ముఖ్యంగా అనారోగ్య సమస్యలు, అంటే ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క జనేంద్రియాల ఇబ్బందులు కావచ్చు, గర్భ సంబంధమైన ఇబ్బందులు కావచ్చు, వాటికి సంబంధించినవి ఏవైనా రోగాలు కావచ్చు, ఇలాంటివి కూడా ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ కనపడుతోంది. కాబట్టి స్త్రీలు ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశిలో ఉన్నవాళ్ళు ఈ యొక్క గర్భ సంబంధమైన ఇబ్బందులు కానీ ఏవైనా వస్తే తప్పనిసరిగా ముందుగా వైద్యుని సంప్రదించడం అనేది అది మనం చెప్పదగ్గ సూచన. అలాగే ఇక్కడ నేత్రాలకు సంబంధించిన ఇబ్బందులు, అంటే క్యాటరేట్ కావచ్చు, లేకపోతే కంటికి సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, లేకపోతే సైడ్ పెడడం కానీ, చత్వారం కానీ, ఇలా ఏదో రకంగా కంటికి సంబంధించిన ఇబ్బందులు, చూపు మందగించడము, ఇలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో కూడా తప్పనిసరిగా వీళ్ళు జాగ్రత్త వహించాలి. అలాగే ఇక్కడ వీళ్ళకి షష్టమాధిపతి అయినా కూడా 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ కొన్ని ఇబ్బందులు, అంటే ఎక్కువగా అశుభవార్తలు వినడము, లేదా ఇంట్లో ఇబ్బందులు, అంటే ఏదో రకంగా కుటుంబపరంగా ఇబ్బందులు పడడం, లేదా చిన్న చిన్న మనస్పర్ధలు రావడం, ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే ఇక్కడ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా కాస్త ఎదురు వాళ్ళతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త వహించడం అనేది మంచిది. అక్కర్లేని విషయాల్లో కలవ చేసుకోకూడదు. స్త్రీ పురుషులు ఇద్దరు అయినా కూడా సంబంధం లేని విషయాల్లో కలవ చేసుకోవడం వల్ల మీ మీదకే తిరిగి మాటలు, అలాగే కలహాలు ఏర్పడే అవకాశం, అంటే అప్పటి వరకు మంచిగా ఉన్న తర్వాత మీ మీదే తిరగబడి నువ్వుదే తప్పు అన్నట్టుగా మీ మీదే వేలెత్తి చూపించడం అనేది జరుగుతుంది. కాబట్టి అక్కర్లేని విషయాల్లో ఈ మిథున రాశి వాళ్ళు తలదూర్చడం అనేది ఈ యొక్క కుజుడు ఈ 7వ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్పవచ్చు. అలాగే సమాజపరంగా కూడా కొంత మీ యొక్క ప్రవర్తన వల్ల, వాటి వల్ల సమాజపరంగా కొంత ఇబ్బంది పడే విషయం, అంటే అపకీర్తులు. ఎలా అంటే మీరు చేసే పనులు వాళ్ళకి నచ్చలేకపోవడం వల్ల కాస్త మిమ్మల్ని కొద్దిగా బ్యాడ్గా చేయాలి అని చెప్పి మనకి చెప్పడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటి విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. అలాగే ఈ యొక్క కళత్ర ఆరోగ్య విషయాల్లో వాటిల్లో కూడా ఈ యొక్క
మిథున రాశి వాళ్ళు మధ్య మధ్య జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం అనేది ఈ యొక్క కుజుడు సంచారం చేస్తున్న సమయంలో, అంటే సప్తమ స్థానంలో కుజుడు సంచారం చేస్తున్న సమయంలో జాగ్రత్త పడాల్సిన విషయంగా ఇక్కడ చెప్పదగ్గ సూచన. మొత్తం మీద ఈ రాశిలో ఎవరైతే వివాహం కాని స్త్రీ పురుషులు ఉన్నారో వాళ్ళకు కొద్దిగా ఆలస్యాలు అయ్యే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు వాటిల్లో కాస్త అలసటలు కూడా కనబడతాయి. అలాగే వీళ్ళకి ఉద్యోగస్తులు కాదు, వ్యాపారస్తులకు కావచ్చు, వాళ్ళకి కాస్త ఒత్తిడి కూడా కాస్త అధికంగానే ఉండడం అనేది కనబడుతోంది. అలాగే ఎప్పుడైతే సప్తమ స్థానంలో కుజు యొక్క సంచారం, వివాహం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకు కూడా కాస్త సమాధానాలు రావడం కావచ్చు, ఏవైనా కావచ్చు, కాస్త వీళ్ళు ఓపిక అనేది తప్పనిసరిగా ఈ యొక్క మిథున రాశి వాళ్ళలో వివాహం కాని స్త్రీ పురుషులు కాస్త జాగ్రత్త వహించాలి. వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు కూడా ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన అనేది తప్పకుండా చేయాలి. అలాగే మంగళవారం నియమాలు పాటించడం, మంగళవారం నాడు ఎటువంటి నాన్ వెజ్ కానీ, అలాగే ఈ యొక్క ఉల్లిపాయలు ఇలాంటివి ఏమీ తినకుండా ఉండి మంగళవారం నియమాలతో 7 మంగళవారాల నియమాలు పాటించడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఈ కుజుని యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం కదా. అయితే వీళ్ళకి ఈ యొక్క ప్రతి గ్రహానికి కూడా మనకి మార్పు చెందినప్పుడు కొన్ని గ్రహాలు ఒక నెలలో మారుతాయి, కొన్ని గ్రహాలు 45 రోజులకి, కొన్ని గ్రహాలు 18 నెలలు, ఇలా వాటి యొక్క నిడివిని బట్టి గ్రహాల యొక్క మార్పులు ప్రతి రాశిని మనకి ప్రతి రాశికి మార్పు చెందడం అనేది ఉంటుంది. ఆ మార్పు చెందినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు అనేవి ఖచ్చితంగా కనబడతాయి. అందరికీ ప్లస్ పాయింట్లు ఉండవు, అలా అని చెప్పి అందరికీ మైనస్ పాయింట్లు ఉండవు. ఏదో ఆ సమయం ఏదైతే ఆ గ్రహం ఎన్ని రోజులైతే ఎన్ని నెలలైతే అక్కడ సంచారం చేస్తుందో ఆ సంచారిస్తున్న సమయంలో ఆ గ్రహం మాత్రమే ఇచ్చే అశుభ ఫలితాలు శుభ ఫలితాలుగా మనం చెప్పుకుంటున్నాం. అయితే కానీ పూర్తిగా ఇవే ఫలితాలు పూర్తి స్థాయిలో ఉంటాయి అని చెప్పుకుందుకు లేదు. ఎందుకంటే దీంతో పాటుగా జన్మరాశి ఫలితాలు కూడా ఉంటాయి, అంటే మనం వ్యక్తిగత జన్మజాతకాలు కూడా ఉంటాయి. కాబట్టి దీనితో పాటు వాటిని కూడా పరిశీలనలోకి తీసుకోవాలి ఈ యొక్క రాశులతో పాటు. కాబట్టి ఈ యొక్క మనం ఇందాక చెప్పుకున్నవన్నీ కూడా మీకు గోచార ఫలితాలతో పాటు మీ జన్మజాతకాలకు కూడా అనుసంధానం చేసుకుంటూ మాత్రమే ఈ యొక్క మీరు ఈ యొక్క వాటిని పరిశీలనలోకి అనేది తీసుకోవాలి.